వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. నారా లోకేష్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ నేటి నుంచి శంకారావం పేరిట ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్పీడ్ పెంచారు. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. 17వ తేదీ వరకు పర్యటనలు కొనసాగుతాయి. ఇటు బీజేపీతో పొత్తులపై అనిశ్చితి కొనసాగుతోంది. ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పొత్తులు ఆలస్యం కావడం వల్ల నేతలు జనంలోకి వెళ్తున్నారా? అమిత్ షా వ్యాఖ్యలకు పవన్ లోకేష్ టూర్లకు సంబంధం ఉందా? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు డిబేట్లో మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, దాదాపు 13 లేదా 14వ తేదీల కల్లా పొత్తులపై ఒక స్పష్టత వస్తుంది. మొన్న మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాతో కలిసిన తర్వాత వినిపించిన వార్తలు ఇవి. కానీ కొంత పొత్తులపై ఆలస్యం అవుతోంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ మీ పార్టీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మళ్ళీ పర్యటనకు వెళ్తున్నారంటున్నారు. అలాగే నేను అమిత్ షా వ్యాఖ్యలు కూడా మనం చూసాం. వీటన్నిటికీ ఏమైనా లింక్ ఉందా? అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి, అలాగే టంటి వీక్షకులకి, బొలిశెట్టి గారికి కూడా నమస్కారం. ఇక్కడ ఒకటి సతీష్ గారు, ఇక్కడ చూస్తే అసలు ఈ శంకారావం అంటే ఇప్పుడు ప్రారంభించే శంకారావం యాత్రకి లేదా ఈ పొత్తులకు సంబంధించిన అంశాలకి ఖచ్చితంగా సంబంధం లేదు. అది నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంది. మళ్ళా పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళా ప్రజల్లో మరొకసారి వెళ్ళాలని చెప్పి అనేది పార్టీలో నిర్ణయం చర్చించుకోవడం, దాని మీద ఇట్లా బస్సు యాత్ర చేపట్టాలనుకోవడం ఇది చాలా కాలం జరిగింది. పొత్తులకు సంబంధించింది 10-15 రోజుల నుంచి, 10 రోజులు నుంచి వచ్చినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు, అంటే బయట వచ్చినటువంటి చర్చలు వారం 10 రోజుల నుంచి వచ్చినటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో అయినా ఒకటి ఉంటుందండి, అంటే ఎంత బలమైనటువంటి నాయకులైనా కూడా వ్యక్తిగత అభిప్రాయంగా ప్రధానమైన అంశాన్ని వ్యక్తిగతంగానో ఎక్కడో చిట్ చాట్ లోనో వెల్లడించడం అనేది ఎక్కడా జరగదండి, ఎంత ప్రధాన నాయకులైనా. అది ప్రాథమికంగా జరిగేటువంటి దాని వరకే మాట్లాడతారు తప్పించి ఊహించి ఇది అని చెప్పి డెసిషన్ ఎప్పుడు చూడ చెప్పరండి. అది చెప్తే అది అసలు చెప్పరండి ఎట్లయినా. అది మీకు కూడా ఒక అనుభవం ఉంటుంది. అట్లా అమిత్ షా గారికి చర్చలు జరుగుతా ఉన్నాయి, లేదంటే దానికి ఇట్ విల్ టేక్ టైమ్, లేదంటే ఇట్లా జరుగుతున్నటువంటి సమయం అనేది అది మాట్లాడుకునేటువంటి మాట జరుగుతున్నటువంటి వచ్చేటువంటి వార్తల ఆధారంగా వచ్చినటువంటిదే కదండి. అంటే ఇప్పుడు ఆ రోజు అక్కడ మాట్లాడింది, లేదంటే సంభాషణ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ మీ పత్రికల ఆధారంగానే నేను మొన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మాకు అధికారికంగా పొత్తుకు సంబంధించి వెళ్తుంది ఇలాగా లేదా ఇలా కన్ఫర్మ్ అవుతుంది, ఇట్లాంటి అంశాలు ఏవి వరకు సబ్జెక్ట్ గా రాలేదు. అలాగే వాళ్ళైనా అలాగే అలా చెప్పేటువంటి సందర్భం ఉంటుంది తప్పించి అధికారికంగా కూర్చున్నప్పుడు అధికారికంగా 2 పార్టీల నుంచి కూర్చున్న ప్రతినిధులు లేదా 2 పార్టీల యొక్క అధ్యక్షులు ఏదో అలా కూర్చుని ప్రకటన చేసేది అధికారికమైన ప్రకటన అవుతుంది అనేది అవుతుంది సతీష్ గారు. కాబట్టి దానికి మనం వారు మాట్లాడేటువంటి సంభాషణలో వచ్చినటువంటి వ్యాఖ్యలకి దానిని మనం దీనికి ఆపాదించుకుని అంటాల్సిన అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. అంటే రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే ఏం చర్చించారని ఆల్రెడీ మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు సన్నిహిత నేతలతో మాట్లాడారని నిన్న మొన్న కొన్ని కథనాలు మనం చూసాం. పొత్తులు పెట్టుకుందాం అంటున్నారు, వాళ్ళే పిలుస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఆలోచన చేస్తున్నాం, బట్ మైనార్టీ ఓట్ అయితే కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఆ విషయాన్ని కూడా నేను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళాను అని. కానీ ఈ పొత్తుకు సంబంధించి అధికారికంగా మీరు ఎలాంటి ప్రకటన చేయట్లేదు. కనీసం అక్కడ ఏం చర్చలు జరిపారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు పిలిచిందో మీరు చెప్పడం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికీ అసలు ఏమీ ధృవీకరించడం లేదు. అంటే ఇది అదే జనరల్ గా ఒకటిగా సతీష్ గారు, ఏదైనా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు జరిగినటువంటి విషయాలను కానీ ఇద్దరు ప్రధాన రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగా రాజకీయ అంశాలే చర్చకు వస్తాయి సహజంగా. అది సో వచ్చిన ప్రతి అంశాన్ని ఏం జరిగింది ఏంటి అనేది పొసగుచ్చినట్టుగా బహిరంగపరచడం అనేది గతంలోనూ ఉండదు, భవిష్యత్తులో ఉండదు, ఏ రాజకీయ పార్టీని చేయదు. కాకపోతే అంతర్గతంగా చర్చించుకునేటప్పుడు అక్కడ జరిగినటువంటిది లేదంటే వచ్చినటువంటి సంభాషణలో కొంత భాగాన్ని పార్టీ నాయకత్వాలు వివరించడం జరుగుతుంది ఉన్నటువంటి శ్రేణులకి. అంతవరకే అధికారికంగా నిర్ణయం ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఒక టైం బీయింగ్ లోనే తెలుస్తుందండి. అందులో ఇందాక చెప్పినట్టుగా పొత్తు అనేది చాలా ప్రధానమైన అంశం. అంటే ఒక సంబంధం, ఒక మనిషి జీవితంలో పెళ్లిలాగా అది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఏదో ఎడాపెడా మనం ఈ నిమిషంలో అట్లా మాట్లాడుతాం ఇట్లా మాట్లాడుతాం ఉండదండి. అది వివిధ 2 పార్టీల శ్రేణులు, ప్రజలు,
రాజకీయాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తే అంశం కదండి ఇది. అందుకని చాలా ప్రధానంగా ఆచితూచే ఈ విషయాల్లో మాట్లాడతారు సతీష్ గారు. రైట్. అది కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వెళ్ళారు కదా. ఓకే, సో కమ్యూనిస్టులు కలుపుకుంటారు. రైట్. రాహుల్ గాంధీ గారితో కలిసి తిరిగారు కాబట్టి రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు అనేది ఇంకా స్పష్టత రాకపోవచ్చు. ఈ ఢిల్లీలో మళ్ళీ కొన్ని పరిణామాలు మారుతున్నాయి, ఈ రకరకాల అంచనాలు మాకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సార్. మీరు క్లారిటీ ఇవ్వాలి దీని మీద. ఇప్పుడు మన రవిచంద్రారెడ్డి గారు లేదా అలాంటి వైసీపీ నాయకుల కోసమే ఒకరు చెప్తారు, ఒక గ్లాసులో మంచి నీరుని చూపించి ఎలా ఉందంటే పాజిటివ్ ఉన్నాయనేమో పావు నీరు ఉందని, అంటే నెగిటివ్ ఉన్నాయనేమో పావు నీరు లేదని చెప్పారు అని చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మా పార్టీలో ఏం చేయబోతా ఉన్నాం, రెండేళ్లు ఎందుకు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, విక్రయ సంకేతమా కాదా, లేదంటే దానికోసం రెండు కళ్ళు సిద్ధాంతం, ఏదో వాళ్ళకి ఏది కనపడితే అది చెప్పనేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటిది అట్లాగే ఎవరో గమ్మపాటి రామ్మోహన్ గారో లేదా ఇంకొక పేరు తీసుకొచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉండటం వేరు, లేదా వ్యక్తిగతంగా ఉండేటువంటి సంబంధాలు వేరు, ఎవరితో అయినా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవటం వేరు. అది పూర్తిగా ఆలోచించి ప్రజలకి పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు కాదు సార్. అంటే నేను అనేది అదే చెబుతుంది, అది వ్యక్తులు ఏదో మాట్లాడారు, నాకే తెలియదు, ఇప్పుడు ఆయన చెప్పేది వరకు నాకు తెలియదు, సరే ఏం సమాచారం ఉందో ఏమో తెలియదు. రెండోది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఒక ఎన్డీఏలోకి కొత్త భాగస్వాములు వస్తారు అని చెప్పి నిన్న అమిత్ షా గారు చెప్పారు. దానికి ముందే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన అధికారికంగా ధృవీకరించకపోయినా పొత్తులకు సంబంధించినటువంటి వాటి మీద వచ్చి మాట్లాడుతూనే ఉంటారు అనేది సంకేతాలు, వాటిని కుడియడంగా ఆ విషయాల మీద మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ఖండించడం లేదు కాబట్టి అధికారికంగా అదే జరిగింది అనేది వాస్తవం. ఇక దానికి సంబంధించి ఇక్కడ దాకా ఇప్పుడు ఏదైనా సరే అక్కడ దాకా వచ్చిందంటేనే ఏదో పాజిటివ్ గా ఉండి ముందుకెళ్తుంది అనేటువంటి సంకేతాలే ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను సార్. కొద్దిగా గొప్ప తిరిగినటువంటి ఉన్న రాజకీయ అనుభవంతో చెప్తాది. అంతేగాని ఇప్పుడు దానిలో ఇంకొక నెగిటివ్ ఉండదు. రెండోది, కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ కూడా అసలు ఎటువంటి పరిస్థితుల్లో దాంతో పెట్టుకునేటువంటి పని లేదు. దాంతో పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంగీకరించవు. భారతీయ జనతా పార్టీ అనేది మాకు మిత్రుడు, మిత్రలాభం మిత్రభేదం అన్నయ్య సూరి గారు చెప్పిన దానిలో అది ఒక్కటే చేసాం. నేను దానికి ముందు కూడా నేను కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి ఆ చర్చకి అది పెట్టుకోవడానికి ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా టీవీ డిబేట్ లోనే అది పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోతుంది తెలుగుదేశం శ్రేణులని నేను బహిరంగంగా మాట్లాడాను సార్. అది మేబీ అక్కడ యూట్యూబ్ లో ఎక్కడ ఉంటుంది కూడా. అంటే నేను ఎందుకంటున్నానంటే యూజువల్ గా పార్టీస్ ని నేను ఎప్పుడు కూడా క్రాస్ చేయను లైన్ ని. అట్లాంటిది నేను ఆ రోజు ఇంకప్పుడు పెట్టుకోవాలా, ఇలా ఏదో కొద్దిగా వస్తా ఉన్నాయి బయట రూమర్స్, ఇంకా అధికారికంగా కూడా ఎక్కడ కలవాల. ఆ సందర్భంలో కూడా నేను చెప్పాను తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పాను. దానికి కారణాలు చంద్రబాబు గారికో అధినాయకత్వానికో ఏమున్నాయి అనేది అది వేరే సబ్జెక్ట్. కానీ నేను చెప్పింది అలాగే ఇది ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగబోదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కింద క్రియాశీలకంగా 30 ఏళ్ళు పైది వ్యవహరిస్తున్నటువంటి నేను శ్రేణుల అది వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క భావనలు ఎలా ఉంటాయి అని అంచనా వేసే శక్తి ఉంది కాబట్టి నేను చెప్పగలను 100%. ఇంకా కమ్యూనిస్టులు అంటారా, కమ్యూనిస్టులని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా మిత్రపక్షంగా ఉంటది, మిత్రపక్షంగానే చూశారు మా శ్రేణులు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న రాజకీయ విభేదాలు, రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు అది మా మీద ఎఫెక్ట్ చూపించాల. కానీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఇది వాస్తవం. ఇది ఒక పాయింట్. రెండోది నేను చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వల్ల మిత్రభేదం లాగా మేము ఎప్పుడూ కూడా మేము మిత్రులమే. కొన్నిసార్లు విభేదించాం, కొన్నిసార్లు కలిసాం, అంతేగాని మా మిత్రత్వం అట్లా కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఉన్నటువంటిది ఇందాక చెప్పాను. అందుకని భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో పెట్టుకోకపోవడానికి ఏ విధమైనటువంటి అమిత్ షా నేపథ్యంలో దాన్ని ఒక పాజిటివ్ గానే చూడాలి. ఆయన ఏమన్నారు, త్వరలోనే పొత్తులపై మాట్లాడతాం, ఇప్పుడేమి మాట్లాడలేమన్నారన్న వివరణ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. బట్ భారతీయ జనతా పార్టీ కూడా నిన్న సాయంత్రం మా 10 టీవీ డిబేట్లోనే భారతీయ జనతా పార్టీ నేత పాతూరి నాగభూషణం కూడా ఇదే మాట అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుందంటే ఈ మాట వెనక చాలా ఉంది, మళ్ళీ కొంత భారతీయ జనతా పార్టీ కొంత పునరాలోచనలో పడింది. రెండోది మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాతావరణం కూడా ఉంది. ఇంకేమైనా జరిగిందా? ఇక ప్రజల్లో కూడా అనుమానాలు అన్నమాట ఇవన్నీ. అదే చెప్తున్నా సార్, వాళ్ళకి ఇప్పుడు ఏదో పదాలు పెట్టుకున్నారు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదన్నారు.
లేదా ఇన్ని మాటలు ఇంత నమ్మకం ఉన్నాళ్ళు ఎవరేం చేస్తున్నారు, పక్కింట్లో ఏం చేస్తున్నారు తొంగి చూసి వాళ్ళు కాఫీ తాగారా, టీ తాగారా, లేదంటే వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ ఢిల్లీ వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే మరుసటి రోజు వెళ్ళి కంగారుగా వెళ్ళాల్సిన అవసరం ఇవన్నీ ఏముంది? మీరు ఎన్నికలు చేసుకుంటా ఉన్నారు, అసలు 175కి 175 గెలుస్తా ఉన్నారు పైపెచ్చు, 1 కాదు 2 కాదు. ఇంత నమ్మకం ఉన్న వాళ్ళు ఇంత మీ మీద ఇంత అసలు ఎవరిని పెట్టినా ఎటు నుంచి పెట్టినా ఏదో ఒక్క నిమిషం. ఏదేమైనా మళ్ళీ జనంలోకి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్తున్న వాతావరణం ఒకవైపు, పొత్తుల పైన 13 లేదా 14 తారీఖులో స్పష్టత వస్తుంది అనుకున్నారు, కానీ ఇంకా కొంత పొత్తులు మరింత లేట్ అన్నట్టుగానే వాతావరణం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేము అంటూ నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటున్నాయి. ఖచ్చితంగా దీని వెనక ఏదో జరుగుతుంది, దానికి సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి ఏది వాస్తవం ఏది అబద్ధమో తేలాలంటే మనం కొద్ది రోజులు ఆగాలి.